తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి కూతవేటు దూరంలో ఉన్న కుర్రకాలువ పారిశ్రామిక వాడలో ఏపీఐఐసికి చెందిన 2 ఎకరాల స్థలంలో వైసీపీ పార్టీ కార్యాలయ నిర్మాణం జరుపుతున్నారు. వైసీపీ పార్టీ నిర్మిస్తున్న కేంద్ర కార్యాలయానికి సంబంధించి స్థలం ఎంత విలువ చేస్తుంది, నిర్మాణం ఎంతవరకు పూర్తయిందనే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయానికి అతి సమీపంలో కుర్రకాలువ పారిశ్రామిక వాడలో ఏదైతే వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని అయితే నిర్మిస్తున్నారో, ముఖ్యంగా ఏపీఐఐసికి చెందినటువంటి 2 ఎకరాల్లో 14 కోట్లు విలువ చేసేటువంటి భూమికి సంబంధించి ఈ ప్రాంతంలో ఏదైతే వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని అయితే నిర్మిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూస్తున్నాం పూర్తిగా కార్యాలయం నిర్మిస్తున్న ప్రాంతం అంటే పూర్తిగా ఈ కాంపౌండ్ వాలే పూర్తిగా 1 ఎకరా ప్రాంతంలో ఉంటుంది. మరోవైపు 1 ఎకరా మొత్తం ఒక బిల్డింగ్ మొత్తం ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే 90% బిల్డింగ్ పూర్తయిన పరిస్థితి కనపడుతుంది మనకి. పూర్తిగా ఏదైతే వైసీపీ కార్యాలయానికి సంబంధించి ఇక్కడ నిర్మిస్తున్న పరిస్థితి ఉందని చెప్పచ్చు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ పారిశ్రామిక వాడకి సంబంధించి ఏదైనా ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి వస్తువులకు సంబంధించి తయారు చేసేటువంటి ఇండస్ట్రీలకి మాత్రమే పర్మిషన్ ఉంటుంది. ఐఐసికి సంబంధించి పారిశ్రామిక వాడలకు మాత్రమే కేటాయించే స్థలాలు ఈ కేవలం వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ కేంద్ర కార్యాలయానికి అయితే కేటాయించిన పరిస్థితి అయితే ఉంది. ఎటువంటి అనుమతులు కూడా ఇవ్వకుండా పూర్తిగా దాని లీజుకు సంబంధించినటువంటి ఎటువంటి ఆధారాలు లేకపోవడం. మరోవైపు మనం చూస్తున్నాం ఆ ప్రాంతం అంటే ముఖ్యంగా అంతర్జాతీయ విమానాశ్రయానికి అతి సమీపంలోనే ఈ ప్రాంతం నిర్మిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ దీనికి సంబంధించి ఒకవేళ ఈ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేస్తారా, దీన్ని పూర్తిగా టీడీపీ పార్టీకి సంబంధించి ఏదైనా వేరే కార్యక్రమాలకు సంబంధించి దీన్ని వాడతారా, లేకపోతే పారిశ్రామిక వాడికి సంబంధించినటువంటి కార్యక్రమాలకి వాటికి అంటే ఏదైనా అప్పచెప్పే అవకాశం ఉన్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ఏదేమైనప్పటికీ పార్టీ కార్యాలయానికి సంబంధించి చూసుకున్నట్లయితే రాష్ట్రంలో వైసీపీ పార్టీ పూర్తిగా ఇక్కడ అంటే పార్టీ పూర్తిగా ఓడిపోవడం, మరోవైపు టీడీపీ పార్టీ రావడంతో రాష్ట్రం 26 జిల్లాలు అంటే ముఖ్యంగా 26 జిల్లాల్లో ఇప్పటికే వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి అనుమతులు ఇచ్చినటువంటి ప్రాంతాల్లో ఒక్క ప్రాంతం తప్ప మిగతా ప్రాంతాల్లో ఎక్కడే కానీ అనుమతులు లేని పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా 25 జిల్లాల్లో పూర్తిగా ఏదైతే ఎక్కడే కానీ అనుమతులు లేని పరిస్థితి అయితే నెలకొందని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ దీనికి సంబంధించి భారీగా 100 కోట్లకు విలువ చేసినటువంటి ఏపీఐఐసికి సంబంధించినటువంటి స్థలాల్లో వైసీపీ కేంద్ర కార్యాలయాలు అయితే నిర్మిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏపీ ప్రభుత్వం పూర్తిగా చర్యలు చేపట్టిన పరిస్థితి ఉంది. మరోవైపు అనుమతులు లేకుండా నిర్మిస్తున్నటువంటి కేంద్ర కార్యాలయాలని ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో పడగొడుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు దీనికి సంబంధించి వైసీపీ ఒకటే ఆరోపిస్తోంది, కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఇట్లా పార్టీ కార్యాలయాలు ధ్వంసం చేస్తున్నారు. మరోవైపు కోర్టుకు వెళ్తామని చెప్పేసి వాళ్ళైతే తెలుపుతున్న పరిస్థితి ఉంది. కోర్టు చెప్తున్నప్పటికీ సిఆర్డీఏ ఒప్పుకోవడం లేదు. పూర్తిగా అన్ని చోట్ల కూల్చివేతలు మొదలుపెట్టిందని చెప్పేసి వాళ్ళైతే వైసీపీ పార్టీ అయితే ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏపీఐఐసికి సంబంధించినటువంటి స్థలాలకు చూసుకున్నట్లయితే ఎక్కడే కానీ అనుమతులు లేని పరిస్థితి ఉంది. ఎక్కడ వాళ్ళకి అనుమతి ఇచ్చినట్లు ఇంతవరకు వాళ్ళకి సంబంధించినటువంటి పత్రాలు కానీ ఏవి కానీ అక్కడ డాక్యుమెంట్స్ సంబంధించి ఎక్కడా సబ్మిట్ చేయని పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి ఈ పార్టీ కార్యాలయ ఇప్పటికే పూర్తయినటువంటి కార్యాలయాలను కూల్చివేస్తారా, లేకపోతే దీన్ని వేరే వారికి అప్పచెప్తారా అనే దానిపై మరికొద్ది రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి ఇక్కడ నెలకొంది. కెమెరామెన్ అరుణ్తో సునీల్, ప్రైమ్ 9 న్యూస్, తిరుపతి.